హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి పర్వీన్ ఐడియాస్. నేను మీ పర్వీన్ని. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి చికెన్ ఫ్రై చేస్తున్నానండి. అది ఎంత బాగుందంటే అంత బాగుంది టేస్ట్ అయితే. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తానండి. ఉల్లిపాయలు అయితే ఇలా కోసి పెట్టుకోండి, టమోటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇలా పెట్టుకోండి. చికెన్ అయితే కడిగి పెట్టుకోండి పక్కనైతే. నేను తర్వాత కడాయి మీద అయితే పెడుతున్నానండి. కడాయిలో పెట్టుకున్న తర్వాత అది బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకుంటున్నా. చికెన్ బాగా దాంట్లోనే రోస్ట్ కావాలి కాబట్టి అది బాగా దాంట్లోకి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేస్తున్నానండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. ఇది బాగా కలిసేటట్టుగా ఇలా చూడండి. పైకి అయితే చేయకుండా కింద నుంచే చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే చికెన్ కొత్తవి చేస్తూ ఉంటానండి ఇంట్లో. మా వారికి ఇష్టం అన్నమాట ఇలా కొత్తగా చేయడము. ఉల్లిపాయలు అయితే ఇలా ఎర్రగా కాల్చిన తర్వాత ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మా వారు యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూసి మళ్ళీ నాకు సెండ్ చేస్తూ ఉంటారనమాట వాట్సాప్లో. అది చేయవా, ఇది చేయవా అని చెప్తూ ఉంటారు. అదంతా నేను చేస్తూ ఉంటానండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. బాగుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఏం లేదండి, ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంది. తర్వాత పచ్చిమిర్చి, టమోటా కూడా వేసేసుకోవాలి. అది కాసేపు మరిగిన తర్వాత కొద్దిగా పసుపు అయితే వేస్తున్నానండి దీంట్లోకి. పసుపు వేసి బాగా కలుపుకోవాలి. అన్నీ కలుపుకున్న తర్వాత మనము చికెన్ పౌడర్, గరం మసాలా అంటారు కదా, అది వేసుకోవాలి. దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వేసానండి. అది కూడా బాగా కలుపుకోవాలన్నమాట. మా వారికి చికెన్ అంటే చాలా ఇష్టం అండి. మా పిల్లలు కూడా బాగా తింటారు. తర్వాత ఉప్పు వేస్తున్నాను దీంట్లోకి. వీక్లీ 3-4 టైమ్స్ చేసినా కూడా తినేస్తారనమాట చికెన్ అంటే. నేను కూడా అంతేలేండి. చికెన్ అంటే మాకు చాలా ఇష్టం అండి. మటన్ కంటే చికెన్ ఎక్కువగా తింటాము. తర్వాత కారం అయితే వేస్తున్నానండి. వేసి బాగా అది కూడా కలిపేస్తున్నాను. కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలండి. నేనైతే వేయలేదు, కానీ ఆయిల్ ఉంది కదా అందుకే వేయలేదు. ఒకవేళ మనకు ఆయిల్ తక్కువగా కనిపిస్తే కనుక కొద్దిగా వాటర్ వేయండి. ఎందుకంటే అవి మసాలాలు కాలకుండా ఉంటాయి అన్నమాట. అందుకేనండి నేను కొద్దిగా వాటర్, అదే ఆయిల్ అయితే ఎక్కువగానే వేసాను. అది బాగానే ఉందండి. తర్వాత చికెన్ అనేది ఇలా వేసేసుకుంటున్నాను చూడండి. నీట్గా ఇలా పెట్టుకోవాలి. నేను బాగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇలా, అది పై ఉంటుంది కదా, అదంతా మొత్తం ఇలా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి కూడా బాగా కలుపుకోవాలండి నీట్గా. నేనైతే కలుపుతున్నాను చూడండి. బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. అది బాగా దాంట్లోకి మసాలాలోకి బాగా కలుసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్లో ఆయిల్, అదే వాటర్ అనేది దాంట్లో వచ్చేస్తుందండి, చికెన్లో వచ్చేస్తుంది అనమాట. అది వచ్చిన తర్వాత ఆ వాటర్లోనే బాగా మరిగిపోవాలన్నమాట చికెన్ అనేది. సండే వ్లాగ్ అండి ఇది. నేను సండే వేయలేదు. తర్వాత మూత అయితే పెట్టేయండి ఒక 10 మినిట్స్ అలా. మూత పెట్టేసిన తర్వాత చూడండి, 10 మినిట్స్ తర్వాత వాటర్ అయితే ఇలా వచ్చేసిందండి. చాలా బాగా వచ్చేసింది కదా. నేను చెప్పాను కదా, వాటర్ అయితే అస్సలు వేయాల్సిన అవసరం లేదండి, ఇందులోనే వచ్చేస్తుంది. ఇలా బాగా వచ్చిన తర్వాత కొద్దిగా వేస్తున్నానండి. మాకు కొద్దిగా షేర్బా అనేది ఎక్కువగా కావాలన్నమాట మా పిల్లలకి. అందుకే ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను నేనైతే. కానీ కొంచెం తక్కువగా తినే వాళ్ళైతే వాటర్ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం అయితే ఏం ఉండదండి. ఇలా వేసుకొని తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. ఇది బాగా రెడీ అయిన తర్వాత నిమ్మరసం అయితే వేసుకోవాలండి దీంట్లోకి. అది వేస్తే ఇంకొక టేస్ట్ వచ్చేస్తుందండి. నేనేం వేయలేదు, చూసారు కదా మీరు. ఓన్లీ చికెన్ ఫ్రై మసాలా, గరం మసాలా, కారము, ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటా వేసానంతే. లాస్ట్లో మనం ఇలా కొత్తిమీర చల్లుకోవాలండి. బాగా చల్లుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకుంటే చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో చూడండి. నాకు అది కర్రీ అయితే కొంచెం
షేర్వా అయితే బాగానే ఉందండి. మా పిల్లలకి వచ్చే నచ్చినట్టే ఉందన్నమాట. ఇలా ఆయిల్ రావాలండి పైకి. ఆయిల్ తేలితే కనుక ఇంకా రెడీ అయిపోయినట్టేనండి. అది అలా వచ్చినంత వరకు ఉడకబెట్టుకోవాలి కాస్త. ఇలా చూడండి, ఇలా బాగుంది కదా. ఇప్పుడు నేను రెడీ అయిపోయిన దాన్ని సర్వ్ అయితే చేస్తున్నానండి. దీంట్లోకి అయితే వేస్తున్నాను చూడండి. వేడి వేడి చికెన్ కర్రీ తోటి మేము వైట్ రైస్ చేసుకొని తినేసామండి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా చేసుకొని తినేసి కామెంట్ చేయండి, ఓకేనా? ఈ వ్లాగ్ మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.